జనవరి నుంచి జూన్ వరకు కూడా ఉన్న కరెంట్ అఫైర్స్ అంతటిని ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఇది పార్ట్ 9 వీడియో. పార్ట్ 8 వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీటిని చూడండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. ఓకే, శాంతి కాముక కార్యకలాపాల కోసం భారత్కు ఏ సంస్థ $38 మిలియన్ల రుణాన్ని అయితే ఇచ్చింది? ఐక్యరాజ్య సమితి. గూగుల్ ఏ నగరంలో తొలి ఆఫ్రికా కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం ప్రయోగశాలను ప్రారంభించింది? ఆక్రా. ఇది మనకు గణాలో ఉంది. ఫోర్బ్స్ తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ అత్యుత్తమ బ్యాంక్ సర్వే ప్రకారం భారత్లో వినియోగదారులచే నెంబర్ 1 బ్యాంక్గా గుర్తింపు పొందిన బ్యాంక్ ఏది? హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకేనా. తర్వాత వ్యవసాయ, చిన్న, సన్న, మధ్య తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి భారతీయ స్టేట్ బ్యాంక్ ఏ బ్యాంకింగ్ సంస్థతో తొలి కోఆర్డినేషన్ లోన్ అగ్రిమెంట్ను కుదించుకుంది? పైసాలో డిజిటల్ లిమిటెడ్. ఓకే, పైసాలో డిజిటల్ లిమిటెడ్. తర్వాత బులియన్ రిఫైనరీ ఎంఎంటీసీ పిఎంఎంపీ ఇండియాతో భాగస్వామ్యం అనంతరం గూగుల్ పేతో దేనికి కొనుగోలు చేయవచ్చు? బంగారం. ఓకే, అండ్ తర్వాత ఏ రంగం పునరుద్ధరణ కోసం టాటా ట్రస్ట్, మైక్రోసాఫ్ట్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది? చేనేత సమూహాలు. భారత్లోనే తొలి ఫారిన్ ఇంటరాక్టివ్ బోర్డ్ పార్క్ను ముంబైలో ప్రారంభించిన సంస్థ ఏది? ఎస్ఎల్వాల్ లీజర్ ప్రైవేట్ లిమిటెడ్. దేశంలో అతిపెద్ద ఏటీఎం నెట్వర్క్తో కార్డు ఆధారిత కార్యకలాపాల కోసం ఈఎంవి చిప్ పిన్నులకు మారిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? కెనరా బ్యాంక్. ఏ దేశ టెలికాం శాటిలైట్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ తొలి కమర్షియల్ లాంచ్ను ప్రారంభించింది? ఓకే, ఆన్సర్ సౌదీ అరేబియా. ఓకేనా, సౌదీ అరేబియా. బ్లాక్ హోల్, దీన్ని మనం కృష్ణబిలం అంటాం. తొలి చిత్రాన్ని తీయడం కోసం ఖగోళ శాస్త్రజ్ఞులు ఉపయోగించిన టెలిస్కోప్ పేరు? ఈవెంట్ హొరైజాన్ టెలిస్కోప్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, బ్లాక్ హోల్ని ఇలా ఫస్ట్ టైం తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా మనకు బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. 67,000 సంవత్సరాల కిందట భూమి మీద నివసించిన హోమో లెజెనెన్సిస్గా పేర్కొంటున్న జాతిని శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? ఫిలిప్పీన్స్. ఓకే, కాలిఫోర్నియాలో మొదటి టెస్ట్ ఫ్లైట్ను పూర్తి చేసుకున్న ప్రపంచపు అతిపెద్ద విమానం స్ట్రాటోలాంచ్ రోక్. ఓకేనా. ప్రపంచంలోనే తొలి సాయుధ ఉభయచర తరంగ పడవ మెరైన్ లిజార్డ్ను అభివృద్ధి చేసిన దేశం చైనా. చైనాలోని సుజౌజూలో ఇటీవల మరణించిన అరుదైన ప్రపంచపు అతిపెద్ద సాఫ్ట్ షెల్ తాబేలు పేరు? యాంగ్జీ. ఓకే. డిఫెన్స్ ఫైనాన్స్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? గార్గి కౌల్. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన తొలి భారతీయ మహిళ పేరు? నజ్మా అఖ్తర్. ఓకే, నజ్మా అఖ్తర్. పాలస్తీనా ప్రధానిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వారు? మొహమ్మద్ ఇస్తయే. ఓకేనా. అమెరికాకు చెందిన నేషనల్ జియోస్పేషియల్ అడ్వైజరీ కమిటీలో ఎవరు నియమితులయ్యారు? అంటే తొలి భారతీయుడు అన్నమాట నియమితులైంది. సంజయ్ కుమార్. 2019 సంవత్సరానికి షార్ట్ హౌల్ రన్ విభాగంలో ఆసియాలోని ఉత్తమ అథ్లెటిక్ కోచ్గా ప్రఖ్యాతిగాంచిన ఎనీ నురానీ ఏ దేశానికి చెందినవారు? ఇండోనేషియా. అంతర్జాతీయ హాకీ సమాఖ్య హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ అధ్యక్షునిగా నియమితులైన తొలి భారతీయుడు? డాక్టర్ బీకే నాయుడు. బాక్సింగ్ ప్రపంచ కప్ 2019 ఎక్కడ జరిగింది? కలోన్, జర్మనీ. కలోన్ బాక్సింగ్ ప్రపంచ కప్ 2019లో 54 కిలోల విభాగంలో బంగారు పతక విజేత మీనా కుమారి మైస్నం. చాలా ఇంపార్టెంట్. ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడానికి గాను రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ది అపోసల్ ఎవరికి లభించింది? నరేంద్ర మోదీ. ఓకే. ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ 2018 పురస్కారం పొందిన తెలుగు కవి కె శివారెడ్డి కవితా సంకలనం పేరు? పక్కకి ఒత్తిగలితే. ఓకే, పక్కకి ఒత్తిగిలితే. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నోబెల్ అవార్డుతో ఎవరిని సత్కరించింది? సుధాంశు కుమార్. భారత్ యూకే మధ్య బీమా ఒప్పందాలను ప్రోత్సహించినందుకు గాను మనకు గుర్తింపుగా ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ పురస్కారం ఎవరికి లభించింది? అలీస్ జి వైద్యన్. నిర్భయ ఫండ్ కింద అమలు చేసిన అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ 112 పాన్ ఇండియా నెట్వర్క్లో లేని రాష్ట్రం? అరుణాచల్ ప్రదేశ్. ఇంపార్టెంట్ బిట్. ప్రపంచంలోనే సౌరశక్తితో పనిచేసే తొలి మెట్రోగా అవతరించిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఏది? ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఓకేనా.
భారత రాజ్యాంగానికి సంవిధాన కావ్య రచనతో కావ్య రూపం ఇచ్చిన ఎవరికి పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు లభించింది? సునీల్ కుమార్ గౌతమ్. తర్వాత బీజింగ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు దక్కించుకున్న మలయాళ చిత్రం భయానకం, ఫియర్. భారత వాయుసేన ఇటీవల ఎవరి పేరును వీర చక్ర పథకానికి సిఫార్సు చేసింది? అభినందన్ వర్ధమాన్. నేవల్ కమాండర్ల సదస్సు తొలి ఎడిషన్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. అబుదాబి ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ADIBF 29వ ఎడిషన్లో ఆవిష్కరించిన జలియన్ వాలాబాగ్ మారణకాండపై రచించిన కూనీ బైసాఖీకి ఆంగ్ల అనువాదం పేరు ఇంక్డ్ ఇన్ బ్లడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్. చాలా ఇంపార్టెంట్. ఓకే, అరబ్ దేశాల్లో తొలిసారి జరగనున్న G20 సదస్సు 2020 15వ ఎడిషన్కు వేదిక కానున్న నగరం రియాద్, సౌదీ అరేబియా. ఓకేనా ఆన్సర్ అది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2019లో భారత్ యొక్క ర్యాంకు 140. భారత యాత్రికుల హజ్ కోటాను సౌదీ అరేబియా ఎంతకు పెంచింది? 2 లక్షలు. స్టార్టప్ లింక్ విడుదల చేసిన స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019లో 2018కి గాను అగ్రస్థానం దక్కించుకున్న దేశం అమెరికా. స్టార్టప్ లింక్ విడుదల చేసిన స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019లో భారత్ ర్యాంక్ 17. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ క్యాన్సర్ ప్రిపేర్డ్నెస్ 2019లో భారత్ యొక్క ర్యాంక్ 19. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఏ నోబెల్ గ్రహీత గౌరవార్థం ఇన్ఈక్వాలిటీ స్టడీస్లో చైర్మన్ పదవి సృష్టించింది? అమర్త్య సేన్. వ్యాధి నిర్మూలనకు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మలేరియా వ్యాక్సిన్ను పరీక్షించిన దేశం మలావి. భారత్తో ద్వైపాక్షిక సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రామాయణ ఇతివృత్తం నేపథ్యంతో తపాలా బిల్లును విడుదల చేసిన దేశం ఇండోనేషియా. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ బిట్. తీవ్రవాదాన్ని తుదిముట్టించడానికి ఉమ్మడి సరిహద్దు రియాక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైన దేశాలు ఇరాన్ మరియు పాకిస్తాన్. 12వ ఆస్థానా ఎకనామిక్ ఫోరం 2019లో పాల్గొననున్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. వ్యవసాయం, రోడ్లకు సంబంధించి వివిధ పథకాల అమలు కోసం భారత్కి చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి సుమారు $267 మిలియన్ రుణాన్ని పొందిన దేశం రువాండా. డిజిటల్ సంస్థలతో పాటు బహుళజాతి కంపెనీలపై సుంకాన్ని విధించే విధి విధానంలో మార్పులకు సిఫార్సు చేసిన శాఖ ఆదాయపు పన్ను శాఖ. 1,00,000 కోట్ల వార్షిక రెవెన్యూ మలీరాయిని దాటిన తొలి భారతీయ రిటైల్ కంపెనీ రిలయన్స్ రిటైల్. వ్యాపారాలను సైబర్ దాడుల వల్ల ఆర్థిక ప్రతిష్ట నష్టాల నుంచి రక్షించడానికి సైబర్ డిఫెన్స్ ఇన్సూరెన్స్ను ప్రారంభించిన బీమా కంపెనీ SBI జనరల్ ఇన్సూరెన్స్. జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి తెలిపిన 100 ఏళ్ల పురాతన సాంప్రదాయ పంజాబీ పద్యం ఆంగ్ల అనువాదం ఉన్న పుస్తకం పేరేమిటి? కూనీ బైసాఖీ. భారతీయ రిజర్వ్ బ్యాంక్తో సంప్రదింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ మూలధనాన్ని 8,000 కోట్లకు పెంచింది? అలహాబాద్ బ్యాంక్. భారత్లో 1,50,000కి సంబంధించిన తపాలా కార్యాలయాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ పోస్టల్ నెట్వర్క్ను రూపొందించడానికి భారత తపాలా శాఖతో చేతులు కలిపిన సంస్థ ఏది? ఆన్సర్ TCS. తర్వాత హోల్సేల్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం ప్రారంభమైన భారత తొలి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పేరు బైయూకాయిన్. ఓకే, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అది. భారత ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ దేశం నుంచి పాల ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది? చైనా. అమెరికాలోని వర్జీనియాలో సిగ్నసన్ 11 ద్వారా ప్రయోగించిన తొలి నేపాల్ ఉపగ్రహం పేరు నేపాలిసాట్ 1. వర్జీనియా తూర్పు తీరంలో నాసాకు చెందిన వాల్స్ ఫ్లైట్ ఫెసిలిటీ వద్ద మనకు మిడ్ అట్లాంటిక్ రీజనల్ స్పేస్ పోర్ట్ నుంచి ఏ దేశానికి చెందిన రావణ 1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు? శ్రీలంక. తర్వాత బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ను పసిగట్టేందుకు ఏ సంస్థ పరిశోధన బృందం నూతన విధానాన్ని కనుగొంది? IIT రూర్కీ. నెక్స్ట్, పిగ్గీ వైట్సన్ రికార్డును అధిగమించి అత్యధికంగా 328 రోజుల స్పేస్ ఫ్లైట్తో సరికొత్త రికార్డు నెలకొల్పిన నాసా మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్. అంతర్జాతీయ కార్మిక సంఘం నివేదిక ది సేఫ్టీ అండ్ ది హెల్త్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్ బిల్డింగ్ ఆన్ 100 years ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో చేరిన భారత దుర్ఘటన భోపాల్ విషవాయు దుర్ఘటన. HIVతో అభివృద్ధి చేసిన జీన్ థెరపీ ద్వారా నయం చేయగలిగే కంబైన్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్ పేరు బబుల్ బాయ్.
హార్ట్స్ ఫీల్డ్స్ బ్రాంజ్ కుకు అనే తూర్పు ఆసియా పక్షి ఇటీవల భారత్లో ఎక్కడ కనిపించింది? అండమాన్ నికోబార్ దీవులు. ఇటీవల బద్దలైన మౌంట్ అగుంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఇండోనేషియా. యూకేలోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్. సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్ రైల్వే బోర్డు సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఎన్ కాశీనాథ్. ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మనీష్ మహేశ్వరి. 52వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరు నియమితులయ్యారు? రాజేంద్ర కుమార్ నాయక్. లూధియానాలోని గురునానక్ స్టేడియంలో జరిగిన 6వ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత సర్వీసెస్ ఫుట్బాల్ జట్టు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం నార్వే. తమ సభ్యులకు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించడానికి నెట్వర్క్ ఇంటెలిజెన్స్తో ఒప్పందం కుదుర్చుకున్న స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్ అనేవి మనకు రావడం జరిగింది. మరిన్ని కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినట్లే తప్పకుండా మీకు అందించడం అయితే జరుగుతుంది. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ తాలూకు లింక్స్ అనేవి అంతేకాకుండా మెటీరియల్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోను కామెంటేషన్లో కూడా ఉంటాయి. డౌన్ చేసుకోండి. అంతేకాకుండా వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.